సార్ నిన్ను అసలు ఎవరుకుంటావా? ఎందుకే రెడ్ బిల్డింగ్ పార్వతి మర్డర్ కేసులో వెళ్ళదని చెప్పానుగా. సార్ ఈ ఒక్క కేసే కాదు, ఎంతో మంది అమ్మాయిల మర్డర్ కేసులో క్రిమినల్స్ వీళ్ళే అని ప్రూవ్ చేసే వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఊరికి నోటుకు చూడు వాక్కయ్య. సార్ సార్ ఈ స్టేషన్ నువ్వు ఇన్స్పెక్టర్వా? లేదు సార్, నేను చెప్పాను సార్, కానీ వీడే. ఆన్ వాట్ బేసిస్ డిడ్ యు అరెస్ట్ దెమ్? ఆ నలుగురు కుర్రాళ్ళ ఫాదర్స్ ఈ సొసైటీలో ఎంత పెద్దవాడో నీకు తెలుసా? వీడియో ప్రూఫ్ చూపించు. ఎస్ సార్. సార్ పాస్కోడ్ 4455 బ్రదర్. సార్ సార్ ఆటో డిలీట్ అవుతుంది సార్. సార్ ఎవిడెన్స్. సార్ నేను కళ్ళారా చూశాను సార్. ఐ సెడ్ ఎవిడెన్స్. ఓ హంతకుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని ఫోన్లో పెట్టుకుంటాడా? ఇడియట్. స్టేషన్ లో ఉండి కూడా నా కొడుకు ఇంకా లాకప్ లో ఉన్నాడు. లేదు, చిన్న తప్పు జరిగిపోయింది. నేను కలెక్టర్ అని ఏమాత్రం మర్యాద లేకుండా నా కొడుకును కొట్టి లాకప్ లో పెట్టాడు. అది నువ్వు చూస్తూ ఊరుకున్నావు. హోమ్ మినిస్టర్ తో చెప్పమంటావా లేదా సీఎం తో మాట్లాడించమంటావా? క్లియర్ చేసి పిల్లల్ని త్వరగా పంపించు. వాళ్ళని రిలీజ్ చేయి. సార్ సార్ స్టిల్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. ఇట్స్ అన్ ఆర్డర్. వాడిని సస్పెండ్ చేయి. యు ఆర్ సస్పెండెడ్. నిన్ను ఉద్యోగం నుంచి పీకేసి ఉండాలి. వదిలేశారు. We said 20 minutes. But just 15 minutes, bro. అది మా రేంజ్. ఎవిడెన్సా? నువ్వు చచ్చావు. ఈ రోజుని మా లైఫ్లో మర్చిపోలేని రోజుగా చేశాను. ఈ రోజు నుంచి ఒక్కో రోజుని నీ లైఫ్లో నువ్వు మర్చిపోలేవు. అభిజిత్, కమ్. సార్ ఇంకేం మాట్లాడుకో. ముందు ఇంటికెళ్ళు. తెల్లవారితే గృహప్రవేశం. ఆ పనులు చూడు. సార్ ఈ పనులు కాస్త వాయిదా వేయండి సార్. ఏదైనా ఎల్లుండి చూసుకోవచ్చు. కొంచెం రిలాక్స్డ్గా ఉండండి సార్. అమ్మా అమ్మా
సుభాష్ మేడం సుభాష్ మేడం మేడం ఏం కాలేదు కళ్ళు తిరిగి పడిపోయారంటే. నిమిష అనిత అనిత వద్దు వద్దు రావద్దమ్మా ప్లీజ్ నేను చెప్పేది విను వద్దు వద్దు అనిత ప్లీజ్ వద్దు దయచేసి నేను చెప్పేది విను ప్లీజ్ వెళ్ళం ముందు పాపను హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళు. వెళ్ళండి త్వరగా తీసుకువెళ్ళండి. సార్ లోపలికి రండి. ఇది మళ్ళా ఏమండి ఎవర్రా మీరు? ఎవరా మీరంతా? ఇదొక ఫైర్ యాక్సిడెంట్. గణపతి హోమం చేయాలని గ్యాస్ కిరోసిన్ అంతా పక్కనే పెట్టుకుని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు. సార్ సార్ యాక్చువల్లీ మీరు మీడియాతో చెప్పినట్టు మా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చావలేదు, వాళ్ళని చంపేశారు. ఆ క్రిమినల్స్ ఎవరో కూడా నాకు తెలుసు సార్. కావచ్చు. ఎవిడెన్స్? సార్ సార్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. హత్య చేసిన వాడు సాక్ష్యాలు దొరకకుండా చేయలేడా? ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో సాక్షి ఆత్మహత్య చేసుకున్నట్టు చదవలేదా? ఇవన్నీ పేపర్లో ఒకరోజు న్యూస్, ఇష్యూ అయితే టీవీలో ఒకరోజు చర్చ, అంతే. ప్రాణాలతో ఉన్నవాడికి చచ్చినవాడు న్యూస్ అవుతాడు. డబుల్ ఫైవ్ నంబర్ రిజిస్టర్ చేయించు. బాగుంది కదా? ఓ సామెత ఉంది, ఈ దేశమే పరిగెట్టేటప్పుడు మనము కూడా పరిగెట్టాలి. ఒంటరిగా పరిగెట్టాలనుకున్నావో కనబడకుండా పోతావు. రా. థ్యాంక్స్ వారికా. ఒకడిని ఒకసారి చంపాలి. ఓ ఓ చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే నీకిదేది జరుగుండేది కాదు. యా ప్రాపర్ అపాలజీ లెటర్తో వచ్చి నన్ను మీట్ అవ్వు. మళ్ళీ అదే స్టేషన్లో పోస్టింగ్ ఇప్పిస్తాను. కానీ ఈసారి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పనిచేయాలి. కరెక్టే సార్, నేను చెప్పింది కరెక్టేగా? మీరేమంటారు?
రే భువన్, వాడిని వాడి ఇంట్లో ఇంకో ప్రాణాన్ని ఎందుకు వదిలేసామో చెప్పు. మేము తలుచుకొని ఉంటే నిన్ను కూడా వాళ్ళతో పాటు అదే ఇంట్లో తగలబెట్టేసి ఉండేవాళ్ళం. కానీ మొత్తం కుటుంబం పోయిందని నువ్వు బతకలేక, ఓ చంటి పాప ఉందని చావలేక రోజు చస్తూ బతకాలి. నీ ఇంట్లో పెరుగుతున్నది ఇంకో పార్వతి అని నువ్వు గుర్తుంచుకోవాలి. గెట్ లాస్ట్.